తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో విపక్షాలను అణచివేసేందుకు బీజేపీ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ను ఆదర్శంగా తీసుకుందంటూ మండిపడ్డారు. ఇక మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ నామినేషన్ తిరస్కరణ వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. మొదట ఓట్ల చోరీకి పాల్పడ్డ బీజేపీ ఇప్పుడు సీట్ల చోరీకి తెరలేపిందని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ నేతలెవరూ కాంగ్రెస్ లో చేరలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటన పైన సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో తనకు ఎలాంటి ఇబ్బంది లేదు అని, తెలంగాణలో ఎవరైనా పోటీ చేయవచ్చని స్వేచ్ఛనిచ్చారు. ఇక పవన్ సభకు అనుమతి నిరాకరణ వెనుక కేవలం శాంతి భద్రతల సమస్య మాత్రమే ఉందన్నారు. ఏపీలో జగన్ ప్రభుత్వమే పవన్ కు అనుమతులు ఇవ్వడం లేదని, కానీ తెలంగాణలో ఆయనను పూర్తి స్వేచ్ఛ ఉందంటూ రేవంత్ స్పష్టం చేశారు.